హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయి మామా.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్దార్ సతీష్ 007. టుడే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం నెహ్రూ జువాలజికల్ పార్క్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ గేట్ బయట మనకి క్యాప్స్ కానీ స్పెట్స్ కానీ ఉంటాయి. మనం తీసుకోవచ్చు. అన్నీ రీజనబుల్ రేట్లో ఉంటాయి. గేట్ దాటి లోనికి వచ్చేసరికెళ్ళి మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ అడల్ట్స్కి చైల్డ్స్కి సపరేట్గా ఉంటాయి టికెట్ రేట్స్ అనేవి. అడల్ట్స్కి ఏమో 100 రూపీస్ ఉంటుంది, చైల్డ్స్కి ఏమో 50 రూపీస్ ఉంటుంది. మనం చూసుకోవడానికి అక్కడ బోర్డ్స్ ఉంటాయి, చూసుకొని తీసుకోవచ్చు టికెట్స్. క్యాష్తో అయితే ఒక లైన్ కట్టాలి, అండ్ ఫోన్పేలు ఇవన్నీ కూడా వేరుగా సపరేట్గా ఉంటుంది. సపరేట్ లైన్ వేరుగా ఉంటుంది వాళ్ళకి. మనం టికెట్ తీసుకుందాం. టికెట్లు తీసుకొని మనం ముందుకు వచ్చేసరికల్లా ఇక్కడ ఫుడ్ అనేది నాట్ అలౌడ్. ఫుడ్ కానీ బ్యాగ్స్ కానీ మనం తెచ్చుకుని ఏవైనా సరే వాళ్ళు మన ఏదన్నా ఫుడ్ దూరం నుంచి వచ్చిన వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళకి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇస్తారు. అవి మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాగ్ కౌంటర్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనం బ్యాగ్ పెట్టాలనుకుంటే అక్కడికి వెళ్ళి పెట్టేయచ్చు. అక్కడ బ్యాగ్ టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ ఉంటుంది. ఆ టికెట్ జాగ్రత్తగా ఉంచుకోవాలి, మన బ్యాగ్స్ అనేవి పోకుండా. ఇక్కడికి ఏమేమి నాట్ అలౌడ్ అంటే బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, ఫుడ్స్ మనం తీసుకొచ్చుకున్న ఏవైనా సరే నాట్ అలౌడ్. అన్నీ వాళ్ళు అంటే లోన ఉంటాయి. లోన వచ్చేసరికి మనకి క్యాంటీన్స్ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఫుడ్స్ అనేవి ఉంటాయి. అన్నీ రీజనబుల్ రేట్లలోనే ఉంటాయి. ఎవరైనా వస్తే తెచ్చుకోవచ్చు, లేదంటే అక్కడ బై చేసి కొనుక్కోవడమే. మనం టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యేటప్పుడు మనల్ని చెక్ చేస్తారు, మనం ఏమైనా తీసుకొని వస్తున్నామా లేదా అని. తర్వాత మనం ఎంటర్ అయ్యేటప్పుడు టికెట్ స్కాన్ చేస్తారు. మనకు రైట్ సైడ్లో మ్యాప్ ఉంటుంది. మ్యాప్ చూసుకొని మనం ఎటు వెళ్ళచ్చు, అంటే ఏ యానిమల్ దగ్గరికి వెళ్ళచ్చు. ఇక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి. కొత్తగా వచ్చే వాళ్ళకి రూట్ మ్యాప్ ఉంటుంది ఇక్కడ. ఆ రూట్ మ్యాప్ని ఎక్స్ప్లోర్ చేస్తా పదండి. ఇక్కడ చూసుకుంటే లెజెండ్స్ చూసుకుంటే ఏ రోడ్డు, ట్రాక్ ఇవన్నీ ఉంటాయి. మనకి ఎలా వెళ్ళాలి, ఎలా చూడాలి అనే దానికి కొత్తగా వచ్చే వాళ్ళకి అందరికీ ఇది ఒక మంచి గైడెన్స్ లాగా ఉంటుంది. చూడండి, ఏ యానిమల్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అన్నీ ఉంటుంది మనకి ఈ బోర్డులో. మనం చూసుకుంటూ మనం ఆ దారిలో వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. టాయిలెట్స్ ఉంటాయి. ఎవరైనా టాయిలెట్స్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్లో ఉంటాయి మనకి చూసుకుంటే. మనకి ఇవి మనం అక్కడ చూసినట్టు ఉన్నాయి కదా, ఇవి ఎడారిలో కానీ అలాగా ఉంటాయి. కాకపోతే ఇవి ఇక్కడ చాలా ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇక్కడ అసలు ఏమన్నా ఉందా, బోరాన్ ఉంది, అన్నీ అవి చెట్లు. అక్కడ చాలా ముందు ఫార్వర్డ్ అయిపోతూ ఉంటే మనకి ఎదుర కౌంటర్ ఉంటుంది. చూద్దాం రండి. ఇక్కడ వచ్చి చూసుకునేసరికి మనకి నిశాచర జంతువులు
ఇక్కడ కూడా టికెట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి స్నేక్ వరల్డ్, అంటే స్నేక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మనం లోనికి వెళ్ళాలనుకుంటే టికెట్ తీసుకోవచ్చు. ఫస్టే లోనికి వెళ్ళాలనుకుంటే టికెట్ తీసుకొని, ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి 30 రూపీస్ ఉంటుంది. అడల్ట్కి 30 రూపీస్ ఉంటుంది, చైల్డ్కి 10 రూపీస్ ఉంటుంది. లాస్ట్లో వెళ్ళాం దానికి మనం. ఇప్పుడు ఫస్ట్ క్రొకడైల్స్. నాయను ఇది ఇంత పెద్దగా ఉంది. చాలామంది ఉన్నారు. క్రొకడైల్స్ ఉన్నాయి చూడండి, ముక్కుబడి క్రొకడైల్స్ చాలా పెద్దగా ఉంది. వామ్మో, దాని వెనక ఇంకోటి వస్తుంది చూడండి. మీకు అది మైండ్ బ్లోయింగ్ ఉంటుంది, చాలా దగ్గరగా చూసినట్టు ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాగా దగ్గరలో క్రొకడైల్ని చూడడం? కానీ ఇది మైండ్ బ్లోయింగ్గా ఉంది. చేపలు ఉన్నాయి ఇక్కడ, వాటికి ఆహారం అనుకుంటా. అవి చేపలు కొన్ని ఉంటాయి దాంట్లో. నాకైతే కనపడ్డాయి, మీకైతే కనపడితే కామెంట్ చేయండి. ఒకటి పైకి వెళ్తుంది. ఇక్కడికి వచ్చేసరికల్లా మనకి నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకి ఇది స్టోన్స్ ఉంటాయి. దీంట్లో ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి, చూద్దాం రండి. అంతా ఫుల్ రష్గా ఉంది టుడే. ఈరోజు మనం ఇక్కడ పెద్ద పెద్ద స్టోన్స్, అంటే రకరకాల రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు పెద్దగా ఉన్నాయి. ఇది చూసారా, అది డైనోసార్ దంట. డైనోసార్ అంతరించిపోయినా సరే వాటి ఎముకలు మనకి చూపిస్తున్నారు ఇక్కడ. డైనోసార్లు 8 బోన్స్ ఉన్నాయి ఇక్కడ. ప్లస్ మనం చూసుకోవచ్చు అన్ని గ్లాసులో పెట్టారు. గ్లాసులు ముట్టుకోకూడదు మనం. ఇది ఇంకో డైనోసార్ బోను, చాలా పెద్దగా ఉంది. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. బయట ఎక్కడన్నా, అంటే ఇలా కాదు కదా, మీరు ఎప్పుడైనా బయట పడిపోయినప్పుడు చూసినా ఏం లేదు. చూడండి, ఇది ఒక రాబందులా ఉంది చూడండి. రాబందు చూడండి, వా చాలా దగ్గరగా ఉంది. దానికి ఎందుకు కొడుతుంది అనుకుంటా అక్కడ. అది మనకు వచ్చేసరికి ఇక్కడ క్యాంటీన్స్ ఉంటాయి దగ్గర. ఎక్కడైనా సరే ప్రతి చోట క్యాంటీన్స్ ఉంటాయి. ఇక్కడ క్యాంటీన్స్లో మనకు అన్నీ ఉంటాయి. ఏమేమి ఉంటాయి అంటే డ్రింక్స్ ఉంటాయి, ప్లస్ ఎగ్ పప్పు, కర్రీ పప్పు, ఇంకా మనకి ఎక్కడికక్కడికి రూట్ మ్యాప్లు ఉంటాయి, చూసుకోవాలి. ఇక్కడ కొన్ని జంతువులు ఉన్నాయి, చూద్దాం పదండి. టైగరు, లయను, లిపార్డ్, వైట్ టైగర్, జిరాఫీ. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి జింకలు, ఇవి చాలా ఉన్నాయి జింకలు ఇక్కడ. అన్నీ అప్పుడే ఫుడ్ తింటున్నాయి. రైల్వే ట్రాక్ ఉంటుంది ఇక్కడ, అంటే ఈ ట్రైన్ కూడా వస్తుంది ఇక్కడ. మనం చూసుకోవచ్చు, మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో. ట్రైన్ ట్రాక్ కూడా ఉంటుంది, ఎవరైనా నడవలేని ఉంటే ఆ ట్రైన్ ఎక్కేసి ఉంటుంది. దానికి కాస్ట్ ఉంటుంది ఎంతో కొంత. అది జిరాఫీ చూడండి, ఓ వామ్మో ఎంత పెద్దగా ఉందో అది. ఇంత పెద్ద జిరాఫీని ఎప్పుడన్నా దగ్గర నుంచి చూసారా? డిజ్నీ హాట్‌స్టార్లో తప్ప నేను ఎక్కడా చూడలేదు. మీరు ఏమైనా చూస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఒక రకం జింకలు, దుప్పులు అంటారు కదా, దుప్పులు పెద్ద పెద్ద. మనం తిరుపతి కొండలు ఎక్కుతుంటే మనకు కనపడతాయి కొన్ని, అలాంటివి ఇవి. చాలా దగ్గరగా చూసినట్టున్నాయి. ఇవ్వండి వచ్చేసి కృష్ణ జింకలు, కొమ్ము జింకలు. అంటే కృష్ణ జింకలు అంటే కొమ్ములు ఉంటాయి కదా,
ఇక్కడ ఉన్నాయి అవి, ఇవి చూడండి ఇక్కడ ఉన్నాయి. కృష్ణ జింక అని రాసింది బోర్డు, మనకి ఎక్కడికక్కడ వాటి పేర్లు బోర్డులు రాసి ఉంటాయి. తెలియని జంతువులు ఏదైనా చూస్తే, మనం తెలియని యానిమల్స్ చూస్తే వాటి పేర్లు రాసి ఉంటాయి, తెలుసుకోవచ్చు మనం. చాలా ఉన్నాయి, ఒక 50-100 దాకా ఉంటాయి అవన్నీ. ఇక చూపిస్తాను కదా. మళ్ళీ తర్వాత ఇక ఇలా బండ్లు కూడా ఉంటాయి, మనం నడవలేని వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇవి కూడా అలాంటివి దుప్పుల మాదిరిగా ఉన్నాయి, పెద్దవి, చాలా పెద్దగా ఉన్నాయి. దగ్గర నుంచి చూస్తే మనకి ఇక్కడ క్లారిటీగా లేదు, కానీ అక్కడ దగ్గరకు పోయి చూస్తే చాలా పెద్దగా ఉంటాయి. అవి చాలా ఉన్నాయి చుట్టూ తిరుగుతూ. అంటే ప్లేస్ చాలా పెద్దది కదా, చాలా పెద్ద ప్లేసు. అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి బోర్డులు, ఇక్కడ బియర్, స్వాన్ అనే కొన్ని జంతువులు ఉన్నాయి, చూద్దాం పదండి. ఎక్కడికక్కడ మనకి మంచినీళ్ళు వాటర్ అవుతాయి, వాటర్ ట్యాంకులు ఉంటాయి. అంటే కూలింగ్ ఉండవు, నార్మల్గానే ఉంటాయి అవి. ఎవరికైనా దాహం అనిపిస్తే తాగొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, ఇవన్నీ హంసలా పెద్ద కొంగలు. ఇవి హంసలు అనుకుని నేను చూడటంతో తెల్లగా ఉండేసరికి, కాకపోతే ఈ కొంగలు వాటి మూతి చాలా పొడుగుంది. హాస్టిచ్ ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది. అంటే మనకి ఒక 2-3 జోన్స్ తర్వాత క్యాంటీన్స్ వస్తాయి. ఇది రైనో ఫుడ్ కోర్ట్ అంట. చూడండి ఇక్కడ ఏమైనా చూపిస్తాను. మనకి ఆకలి అయినప్పుడు కొంచెం ఏదైనా తీసుకోవడం, డ్రింక్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఎక్కడికక్కడ బోర్డులు ఉంటాయి. అంటే రీజనబుల్ రేట్లే ఉంటాయి అన్నీ, మనకి ఇష్టం ఏదైనా కొనుక్కోవచ్చు. ప్లస్ ఇక్కడ బిర్యానీ కూడా ఉంది చూడండి. ఏమన్నా వాసన వస్తుందా, సూపర్ బిర్యానీస్, ఫుడ్స్. నెక్స్ట్ ఇటు వచ్చేసరికి పానీపూరి కూడా ఉంది ఇక్కడ చూడండి. పానీపూరి కూడా ఉంటుంది, మన ఇష్టం ఏదైనా తినచ్చు. కాకపోతే రీజనబుల్ కాస్ట్ ఉంటాయి, ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు ఏది కూడా. మంచి సిట్టింగ్ ప్లేస్ ఉంది ఇక్కడ, అక్కడ తీసుకొని ఇక్కడ కూర్చోవచ్చు, బాగుంటుంది. ఫీచర్స్ ఉంటాయి ఎక్కడికక్కడ. మళ్ళీ ఇక్కడ డ్రింక్స్ కూడా ఉంటాయి. డ్రింక్స్తో పాటు మనకి ఇక్కడ కూడా ఎగ్ పఫ్, కర్రీ పఫ్ ఇవన్నీ ఉన్నాయి. చూసుకుంటే కేక్స్ కూడా ఉన్నాయి, కూల్ కేక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి జ్యూస్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మ్యాంగో వచ్చేసరికి లస్సీ కూడా ఉంది అక్కడ, మీరు చూసారో లేదో. ఎండకి తిరిగి ఉంటాం కాబట్టి తాగొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడికి చెంకిల్, ఇవన్నీ వుల్ఫ్స్. అక్కడ టైగర్ ఉంది, కనపడట్లేదు ఈ వీడియోలో కొద్దిగా, ఎందుకంటే అది చాలా దూరంలో నిద్రపోతుంది. అక్కడ మీకు కనపడితే కామెంట్ చేయండి. అది అక్కడ వైట్గా ఉంది చూడండి, కనపడితే కామెంట్ చేయండి. ఇంకా ముందుకు వెళ్దాం, కనపడుతున్నాం బాగా దగ్గరికి వెళ్దాం, చూద్దాం. లిపార్డ్ అంటే ఇది లిపార్డ్ చూడండి. అక్కడ హిప్పోపోటామస్ చాలా దగ్గరగా ఉంది, చాలా పెద్దగా ఉంది ఇది. ఓర్నాయను వాము, ఇది చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్. హిప్పోపోటామస్ చూడండి, నీటి ఏనుగు అనుకుంటా అంటారు. ప్లస్ ఇక్కడ రైనో బొమ్మ ఉంది, చూద్దాం పదండి రైనోని. మీరు ఎప్పుడైనా రైనో దగ్గర నుంచి చూసారా? చాలా పెద్దగా ఉంటుంది. మనం చూడటానికి అలా మనం ఎప్పుడు చూసినా సరే డిస్కవరీ ఛానల్లోనో ఏదో ఒక విధంగా చూస్తుంటాం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ రియల్గా చూడాలంటే మనం నెహ్రూ జువాలజికల్ పార్క్ వచ్చి చూడాల్సిందే, ఇంకెక్కడ ఉండవు మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎక్కడికక్కడికి మనకి ఎలా వెళ్ళాలి, దేని దగ్గరికి వెళ్ళాలని రూట్ మ్యాప్లు కూడా ఉంటాయి, మనం చూసుకోవచ్చు. అంటే మనం లైన్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే గుల్ఫ్స్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే స్వాన్ దగ్గరికి వెళ్ళాలా, క్రైన్ దగ్గరికి వెళ్ళాలా, రకరకాల మ్యాప్లో మనకి ఏదైనా పిన్ టు పిన్ రాసి ఉంటుంది అక్కడ. ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి మేము ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం, తిరిగి కలిసిపోయి ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం. ఇక్కడ చాయ్ ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. అయితే వచ్చేసరికి ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ బాగుంది, కొంచెం గాలి బాగా వేస్తుంది అక్కడ, అందువల్ల చూద్దాం ఏమేమి ఉన్నాయి. అక్కడ కూల్ కేక్స్ ఉన్నాయి, తర్వాత ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, దాంట్లో స్ట్రాబెరీ. మీకు ఏ ఐస్ క్రీమ్ కామెంట్ చేయండి, ఏ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కామెంట్ చేయండి. ఎగ్ పఫ్లు, కర్రీ పఫ్లు ఉన్నాయి, చికెన్ పఫ్ కూడా ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసరికి మనకి లస్సీ ప్లస్ ఆరెంజ్ ఉంది. కౌంటర్లోకి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ అన్ని రీజనబుల్ రేట్లే చూసుకోండి. ఒక సాఫ్ట్ డ్రింక్ వచ్చి 30 రూపీస్, ప్లస్ చికెన్ పఫ్ వచ్చేసరికి 40 రూపీస్. మాకు ఏం తినాలో అర్థం కాక అంటే తిరుగుతున్నాం కదా, ఒక చికెన్ పఫ్ అను సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ పెట్టుకున్నా.
ఆ టికెట్ ఇస్తారా, టికెట్ రేటు తీసుకొని వెళ్ళి టికెట్ని మనం అక్కడ కౌంటర్లో ఇస్తే మనకి ఫుడ్ ఇస్తాడు. ఎక్కువ మంది జనం వచ్చాక కొంచెం లేట్ అవుతుంది తీసుకోవడం, కానీ అక్కడ కర్రీ పప్పు సూపర్ ఉంది. చికెన్ పప్పు తీసుకున్నా, కర్రీ పప్పు కాదు, చికెన్ పప్పు తీసుకున్నా, 2 తీసుకున్నా, ఇద్దరం వచ్చాం కాబట్టి 2 చికెన్ పప్పు తీసుకున్నా. డ్రింక్స్ పెద్ద పెద్ద డ్రింక్స్ ఉన్నాయి, కానీ 30 రూపీస్ రీజనబుల్ రేట్లే. అవి 3 గ్లాసులో పోసిచ్చాడు. ఇద్దరం తీసుకున్నాం. అసలు ఒక్క బయట తింటున్నాడు చికెన్ పప్పు. అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ చల్లని గాలికి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడికి వచ్చేసాం. ప్యారెట్స్, బర్డ్స్, ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి. రామచిలకలు అనుకుంటేవి చూడండి, రామచిలకలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. మనకు రామచిలకలు అనేవి అంతరించిపోతున్నాయి. ఎవరికైనా కనపడుతున్నాయి రామచిలకలు? అసలుకి ఎవరికి కూడా కనపడట్లేదు. ఇలా జూ పార్కులో చూడటం తప్ప. ఈ రోజుల్లో ఏ చెట్టు కాడలేవు, ఏ పుట్టగాడలేవు రామచిలకలు. అంతకుముందు గుళ్ళు దగ్గర ఉండేవి, అవి కూడా ఇప్పుడు ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. బ్లోయింగ్. చుట్టూ కేజ్ గట్టి ఉంటుంది. కేజ్ ప్లస్ అద్దం, మనం చూడటానికి అద్దం ఉంటుంది. అటు పక్కేమో కేజ్ గట్టి ఉంటాయి. రకరకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇవి అడవి కోళ్ళు తెలుసా మీకు? అడవి కోళ్ళు తెలిస్తే రెడ్ జంకిల్ హెన్లు చూడండి. ఇవి 2 చాలా అరుదైన పక్షులు ఇవి చూడండి. అన్నీ చిలకలే, రకరకాలుగా ఉన్నాయి అన్నీ. ఫేస్డ్ లవ్ బర్డ్స్ అంట ఇవి చూడండి. లవ్ బర్డ్స్ అంటే చూడండి. ఇది ఒక్కటే ఉంది, ఇంకోటి లోన్ ఉంది. ఇది మాట్లాడిద్దాం అనుకున్నా కానీ మాట్లాడలేదు. నెక్స్ట్ వచ్చేసరికి స్నేక్ వారల్ దగ్గరికి వచ్చేసాం మనం. రెప్టైల్ హౌస్. కమాన్ లెట్స్ గో. ఎంట్రీ అయిపోతున్నాం. ఎంట్రీ అవడంతో మనకి పెద్ద నాగభావం కనపడ్డది. వాయమ్ము. చూడండి, ఇక్కడ మనకి బోర్డు ఉంటుంది, ఏమేమి పాములు ఉన్నాయి ఏంటి అనేది. స్నేక్స్ ఇక్కడ 5 పడగలతో 6 పడగలతో ఉంది స్నేక్. పిక్ చేసేసుకున్నాం. మనకి ఎంట్రన్స్లోనే పైథాన్ ఉంది ఇక్కడ చూడండి. పెద్దది, అది నీటిలో పడుకుంది. అక్కడ కనపడుతుంది మీకు, తల బయట పెట్టింది, నీటిలో పడుకొని ఉంది. చాలా పెద్దగా ఉంది అది. మనం ఎక్కడ చూసున్నవి ఇవి ఒక డిస్కవరీ ఛానల్లోనే వస్తాయి మనకి. దగ్గరకు వెళ్ళి చూద్దామండి. ఇండియన్ రాక్ పైథాన్ అంటే ఇది. లెట్స్ గో. ఇంకా లోనికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇది చూడండి, ఇది మనం యూఎస్ఏలో అందరూ ఇళ్లలో పెంచుకుంటారు ఇవన్నీ చాలా దగ్గరగా మంచిగా ఉంటాయి. మనకి ఎక్కడికక్కడ మ్యాపుల్లో బోర్డుల్లో ఉంటాయి, చూసుకోవచ్చు. ఇది ఒకటి చూడండి, ఇది ఎంత పెద్దగా తెలిసిందో నోరు. వామ్మో, అందరూ అయితే అంతే చూస్తున్నారు దానికి వెళ్ళి. ఇది పైథాన్ అనుకుంటే ఇక్కడ. ఇది ఒకటి చెట్టు మీద ఉంది, ఒకటి పైథాను. చూడండి, అక్కడికక్కడ బోర్డులు పెట్టుంటే వాటి పేర్లు రాసి ఉంటాయి. ఆ బోర్డుల మీద చూసుకోవచ్చు మనం. ఇవన్నీ పడుకున్నాయి ఇక్కడ. కొన్ని ఉన్నాయి లేదని పాములు పడుకున్నాయి. పైథాన్స్ అవి కూడా. నెక్స్ట్ మనకి ఇది చెట్ల మీద ఉన్నాయి. పచ్చ కలర్ పాములు ఉంటాయి కదా, అవి పసిగిరి పాములు అంటారు. అవి ఉన్నాయి. ఇంకా ఉన్నాయిలే కానీ ఎక్కడో రక్త పింజన అనుకుంటుంది. చూడండి, మీకు కనపడితే కామెంట్స్ చేయండి. ఇది ఎక్కడుందా? నాగుపాము. వాము, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి నాగుపాములు. చూడండి, చూపిస్తాను. ఇది పెద్దది. ఇది ఇవన్నీ తమిళనాడు సైడ్లో ఎక్కువగా ఉంటాయి. కోబ్రాస్ అంటారు కదా, అవి తమిళనాడు సైడ్లో ఎక్కువగా ఉంటాయి. పెద్దగా ఉంటాయి. ఒక 7 అడుగులు 8 అడుగులు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అన్నీ ఇవన్నీ చూడండి.
దాని పాములు చూస్తున్నారు కదా, చూడండి చాలా ఉన్నాయి, చాలా పొడుగు ఉన్నాయి. ఒక్కొక్కటి 6 feet 7 feet ఉన్నాయి ఒక్కొక్కటి. ఇవన్నీ జరిపోతులంట, చాలా డేంజర్గా ఉన్నాయి అసలు ఇవి. కానీ వీటిలో విషయం ఉండదు అనుకుంటా, తీసేస్తారు, వాటికి ఉన్న కూరలు తీసేస్తారు అనుకుంటా. చాలా పొడుగు ఉంది, అది 7 feet దాకా ఉంటుంది. అన్నీ చాలా ఉన్నాయి, చాలా రకరకాల పాములు. ఇక్కడ టార్టాయిస్ చూసారా, చాలా ఉన్నాయి అక్కడ. అవి సముద్రపోయి ఉంటాయి, మంచినీటివి ఉంటాయి, రకరకాలవి ఉంటాయి అన్నీ. కానీ ఎంజాయ్ అలాట్, సూపర్గా ఉంది. చూడే ఓసర వెళ్ళి ఇది చూడండి, చిన్నది అక్కడ కనపడుతుంది, చిన్నది అది ఏ కర్రలో ఉందో. నెక్స్ట్ ఉడుం, మోనిటర్ లిజార్డ్ అంటారు వీటిని. ఇవి అవి తోకతో కొడతా ఉంటాయి, చాలా డేంజర్గా ఉంటాయి అసలు. దాని దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేసింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక ఎండ్ అయిపోయింది. ఇది చూడండి, చాలా చిన్నగా నడుస్తుంది ఇది. వాము, మనం చూస్తే అసలుకి ఎంత డేంజర్గా అనిపిస్తుందో. గాండ్రు కప్పలు అంటారు. జోష్గా ఉన్నారా, అయితే ఎలా ఉన్నారు, ఎరిగిన బాగున్నట్టు ఈ సర్దార్ సతీష్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఎండ్ అయిపోయింది ఎగ్జిట్కి దారి. కమాన్, టుడే ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది ఆ రోజు. కానీ చల్లగా చెట్లు అన్నీ, పార్క్ అంటే చాలా సూపర్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వచ్చేవాళ్ళు మాత్రం రావచ్చు, సూపర్గా ఉంటుంది. సైన్ అవుట్ చేసేద్దాం టుడే. తర్వాత మనం బయటకు వచ్చేసరికల్లా మనం అంతా కొంచెం దాహంగా అనిపిస్తుంది. బయట వచ్చేసరికి మనకు చెరుకు రసం ఉంటుంది. ఎవరికి వాళ్ళు చెరుకు రసం అమ్ముతూ ఉంటారు. చూడండి, గ్లాస్ 30 రూపీస్ అంట. చెరుకు రసం వద్దనుకొని వచ్చేసాం. Thank you visiting again. Bye. See you.